మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం, దోమడుగు, బొంతపల్లి, గుమ్మడిదల అక్కడి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని, ప్రజలు ఇప్పటికే నాడు తెలంగాణ, నేడు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో మోసపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న నిధులు కేంద్రం నుండి ఇస్తున్నామని, ఉదాహరణకు ప్రస్తుతం ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం కేంద్రం నుండి ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం, దానికి రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో కలిపి 6 కిలోలు మేమే ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఇప్పుడు మున్సిపాలిటీలు ఏర్పడి ప్రజలకు భారంగా మారడమే తప్ప ఒరిగేది ఏమీ లేదని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీ కౌన్సిలర్లను గెలుపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఐలేష్ యాదవ్, ఇన్ఛార్జిగా వెంకటరమణ, 4వ వార్డు బొంత మంజుల, 5వ వార్డు అభ్యర్థి శివరాత్రి రాజు, 6వ వార్డు అభ్యర్థి సృజన లక్ష్మి, 7వ వార్డు అభ్యర్థి కేతావతి శంకర్, 8వ వార్డు అభ్యర్థి దర్జీ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు, మండల పార్టీ అధ్యక్షులు ఐలేష్ గారు, ఇక్కడ ప్రభారిగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు వెంకటరమణ గారు, మీ అందరి కొడుతూ మీ ముందుకు వచ్చినటువంటి 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరి బొంత మంజుల గారు, 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి శివరాత్రి రాజు గారు, 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సృజన లక్ష్మి గారు, 7వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి కేతావత్ శంకర్ గారు, 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి దర్జీ లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ లక్ష్మీనారాయణ గారు. అమ్మ, నేను ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. నాకంటే ఎక్కువ మీకు మీ ఊరి గురించి, మీ ఊరి సమస్యల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎందుకంటే పొద్దుగాల అయితే మీ ఇంటి ముంగట రోడ్ ఎట్లుంది, మోర్ ఎట్లుంది, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు, ఎట్లా సాఫ్ అవుతుంది, నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా, మీ కష్టాలు ఏందనేది నాకంటే ఎక్కువ మీరు రోజు అనుభవిస్తున్నారు. అన్నారం తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపిరా ఏం లాభం వస్తుంది? మున్సిపాలిటీలో కలిపితే మీకు ఏమైనా ప్రకృతి నివాసులు ఉన్నట్టు ఇల్లు వస్తాయా? గేటెడ్ కమ్యూనిటీ అవుతుందా? ఏమన్నా లాభం జరుగుతుందా? ఏం జరుగుతుందో 2 విషయాలు నేను చెప్తా. ఇంతకుముందు 1000 రూపాయలు ఇంటి పన్ను ఉండే కదా, ఇప్పుడు ఆ ఇంటి పన్ను 7000 అవుతుంది. ఎంత అవుతుంది? 1000 రూపాయలు ఉన్న ఇంటి పన్ను, గ్రామ పంచాయతీలో 1000 రూపాయలు ఉన్న ఇంటి పన్ను మున్సిపాలిటీలో కొంగనే 7000 పెరుగుతుంది. నల్లా బిల్లు పెరుగుతుంది. చెత్త తీసుకునేటోడు ఉంటాడు కదా వాకిరికి, వాడు నిన్న మొన్న రోజు 10 రూపాయలకి చెత్త తీసుకుపోయింది నెలకి, అవునా? ఇప్పుడు 100 రూపాయలు అయితే కూడా చెత్త తీయ అంటాడు. ఏం పెరిగినాయి? బా? జీతాలు పెరిగినాయా? మరి ఏమైనా కిరాయిలు పెరిగినాయా? ఏమైనా పెరుగుతుందా? ఏం లాభం జరిగిందంటే, మైపాల్ రెడ్డి అన్నట్టు ఆయనకి మీరు 3 సార్లు కారు కోటేసి, దేనికి వేసిరు? కారు గుర్తు కోటేసి మైపాల్ రెడ్డిని గెలిపించిండు. ఏడున్నాడు ఇప్పుడు మైపాల్ రెడ్డి? కారులు ఉన్నాడా, శైలు ఉన్నాడా ఆయనకే తెలియదు. ప్రచారానికి వస్తుండా? అటు కాకుండా ఇటు కాకుండా గోడ మీద కూర్చొని ఉన్నాడు. మొన్నటిదాకా కారులు ఉండే, తర్వాత షెయికి పోయిండు. ఇప్పుడు జనం ముంగడికి వస్తే ఎవరి కోటేయమనాలో తెలియదు కాబట్టి అన్ని మూసుకొని దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నాడు. ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది, చట్ట సవరణ చేసిర్రు, వీటిని ఆల్రెడీ మున్సిపాలిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ప్రజలకు చేయగలిగేది భవిష్యత్తులో ఇంటి పన్ను పెరగకుండా, నల్లాల పన్నులు పెరగకుండా, ట్యాక్సులు పెరగకుండా, వసతుల సౌకర్యాన్ని పెంచేందుకు మేము చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా దీన్ని చూడాలి. భారతీయ జనతా పార్టీ ఒకటే తన ఎన్నికల మేనిఫెస్టోలో భవిష్యత్తులో పేద ప్రజల మీద, పల్లెటూర్ల ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా ఉండడానికి మున్సిపాలిటీలలో ట్యాక్స్ హాలిడే అని ప్రకటించినటువంటి ఒకే ఒక ఎజెండా కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో
మున్సిపాలిటీ అయితే పెరగాల్సిన సౌకర్యాలకు బదులు పన్నులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. అంటే ముఖ్యంగా 420 హామీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు అన్నట్టుగా ధన ప్రభావంతో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతుందని తెలుసుకోవచ్చు. 100% ఈ గ్రామ పంచాయతీలన్నింటినీ మున్సిపాలిటీలుగా మార్చింది మూడోసారి ముచ్చటగా గెలిచినటువంటి మైపాల్ రెడ్డి గారు. వారు నిజంగా ఈ పంచాయతీలు ఇంకొక టర్మ్ పంచాయతీలుగానే కొనసాగించి వీటిని మున్సిపల్ స్థాయిలోకి అప్గ్రేడ్ చేసి గ్రామాలలో వసతులు కల్పించి ఉచితంగా నీళ్లు, ఉచితంగా చెత్త కలెక్షన్, డంప్ యార్డ్లు వీటన్నింటినీ నీట్గా చేసి కంపెనీలకి వెళ్ళి సిఎస్ఆర్ వస్తుంది, మేము ఈ బిల్డింగ్ కట్టినాం, ఆ బిల్డింగ్లు కట్టినాం అంటారు. బిల్డింగ్లు కాదు కావాల్సింది జనాల జీవన ప్రమాణాలలో మెరుగైనటువంటి మార్పు రావాలి. మంచి రోడ్లు, మంచి నీరు, 4 మొక్కలు నాటడం, కాలుష్యం లేనటువంటి ఏరియాలుగా తయారు చేయడం. ఇవి చేయకుండా ఎంతసేపు నేను 2 పోలీస్ స్టేషన్లు కట్టించినా, నేను 2 బిల్డింగ్లు కట్టించినా, నేను 2 సీసీ రోడ్లు వేసినా వీటితోటి ప్రకృతికి నష్టం జరుగుతుంది తప్ప ప్రజలకు లాభం జరుగుతలేదు. అందుకని దూరదృష్టితో ఆలోచించాలంటే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల్ని గెలిపించి గుమ్మడిదల మున్సిపాలిటీని పన్నుల రహితంగా మార్చాలంటే మమ్మల్ని ఆశీర్వదించమని మేము ఈ సందర్భంగా వేడుకుంటాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.